ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే హ్యాండ్స్ ఉంటాయి కదా, మనం బ్లౌజెస్కి స్టిచ్ చేసే హ్యాండ్స్, వాటికి జాయింట్స్ అయితే పడుతూ ఉంటాయి. చిన్న సైజు వస్తూ ఉంటాయి కదా, ఇదేమో పెద్ద సైజ్ జాకెట్, దీనికి వచ్చిన లెంత్ ఏమో చాలా తక్కువ. అలాంటప్పుడు మనం జాయింట్స్ ఎలా వేసుకోవాలి సంకపాట్లో అనేది వీడియో అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా నేర్చేసుకుందాం హ్యాండ్స్కి ఇలా జాయింట్ వేయడం. ఇదేమో నార్మల్గా 2 హ్యాండ్స్ కలిపి కట్ చేసేసుకున్నాను అనమాట, లైనింగ్ ప్లీస్. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి 2 హ్యాండ్స్ ఓపెన్ చేసేసాను. ఇది వచ్చేసి 1 హ్యాండ్, ఇది వచ్చేసి ఇంకో 2 హ్యాండ్ అనమాట, సెకండ్ హ్యాండ్. ఈ విధంగా ఓపెన్ చేసేసిన తర్వాత మనకి రైట్ ఏంటో రాంగ్ ఏంటో, అంటే మంచి వైపేటో చెడ్డ వైపేటో మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ మార్క్ చేశాను. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు దీనికి జాయింట్స్ ఎలా వేయాలో చూద్దాం. ముక్కలు ఇదిగోండి ఈ విధంగా తీసుకోండి. 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు, లేదా 4 ఇంచెస్. క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా ముక్కలుగా అయితే తీసుకోండి. ఒక హ్యాండ్కి 2 పీసెస్ కావాలి కాబట్టి ఇదిగోండి ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు మనకి సంకపాటు ఎక్కడ వస్తుందో అక్కడైతే మంచి వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మంచి వైపు అయితే స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేయండి. ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్నామంటే, హ్యాండ్కి జాయింట్ వేసుకున్నామంటే మనకి ఖర్చులకి చక్కగా సరిపోతుంది. అండ్ ఎప్పుడన్నా ఎక్స్ట్రా క్లాత్ కావాలనుకున్నా కూడా సంఖ్యలో బాగా ఖర్చు ఉంటుందన్నమాట. మనకి సేమ్ లెంత్ ఇప్పుడు వస్తున్న లైనింగ్లు చాలా చిన్నగా వస్తున్నాయి, మనకి హ్యాండ్ విడ్త్ అనేది సరిపోవట్లేదు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇలానే రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఒక 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టుగా అయితే కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 పీసెస్ తీసుకొని హ్యాండ్కి జాయిన్ చేసేసుకోండి. మొత్తం 4 పీసెస్ కట్ చేసుకున్నారంటే 2 హ్యాండ్స్కి సరిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా చూసారా, ఎక్స్ట్రా జాయింట్. ఇప్పుడు మనకి చక్కగా ఖర్చు అనేది చక్కగా సరిపోతుంది. ఇప్పుడు చేతికైతే జాయింట్, హ్యాండ్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకుందాం. ఏంటి బ్లౌజ్ పీస్ ఒకటి, లైనింగ్ పీస్ ఒకటి ఉంటుంది అంటున్నారా? ఈ విలేజ్లో ఇలానే కుట్టించుకుంటూ ఉంటారనమాట. లోపల ఉండేదే కదా కనిపించదులే, కుట్టేమని అంటారు. ఇది కస్టమర్స్ బ్లౌజే అనమాట. వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా జాకెట్ ముక్కలు ఉన్నప్పుడు ఇలా కుట్టించుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్, కిందది రైట్ సైడ్ తీసుకుంటున్నాను, పైదేమో లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. హెమ్మింగ్ కోసమే అనమాట బ్లౌజు, పైపింగ్ ఏం కాదు, నార్మల్ హెమ్మింగ్ కోసమే. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఒరిజినల్ పీస్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకుందాం. తిప్పేసుకుందాం క్లాత్ని, పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుందాం. క్లాత్ని తిప్పేసేసుకొని స్టిచెస్ అయితే వేసేద్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసిన పీస్ దగ్గర ఇలా క్రాస్గా అయితే తిప్పుకోండి. ఇదిగోండి ఇలా క్రాస్గా ఇటు నుంచి తిప్పుకొచ్చి ఇలా కలిపేసుకోండి. మెయిన్ క్లాత్ కూడా తక్కువే ఉంటే, నాకు ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి మెయిన్ క్లాత్కి జాయింట్ వేయలేదు. అదే మీకు మెయిన్ క్లాత్ కూడా తక్కువే ఉంటే కనుక సేమ్ ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్కి ఎలా జాయింట్ చేశానో అలానే సేమ్ మెయిన్ క్లాత్కి కూడా జాయింట్ చేసేసుకోండి. మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం, బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా హ్యాండ్ ఎంత కూర్చుందో? ఇప్పుడు మనకి స్టిచ్ వేసుకున్న, జాయిన్ చేసుకున్న పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. ఇలా అనమాట హ్యాండ్స్ని ఈజీగా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా జాయిన్ సరిపోలేదు క్లాత్ అనుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా క్లాత్స్ తీసేసుకొని ఈ విధంగా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.
ఎలాంటి ముడతలు రావు, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలానే సేమ్ రెండు హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకొని జాయింటింగ్ అయితే చేసేసుకుందాం. 2 హ్యాండ్స్కి జాయింట్ చేసేసుకుందాం ఇదే ప్రాసెస్లో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.